మళ్లీ జగనే రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని యాదవ సంఘం జోసెన్ చెప్పింది. జమ్మలమడుగులోని నియోజకవర్గ వ్యాప్త యాదవ సోదరుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా యాదవ సోదరులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, కడప మేయర్ సురేష్ బాబు, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వచ్చారు. బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డిలపై యాదవ్ సంఘ నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆ నాయకులందరూ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి వైఎస్ జగన్ తోనే సాధ్యమని, రెండోసారి కూడా ఆయనను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. అప్పుడప్పుడు కనపడతా ఉంటాడు. ఎవరు పట్టించుకోవడం అవుట్ చేశాడు ఆదినారాయణ రెడ్డి. ఎప్పుడన్నా మీడియా ముందుకు వచ్చి అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళని తిట్టేదో నన్ను గుర్తిస్తారేమో, ఏం మాట్లాడినారో చూస్తామని చెప్పి ఆదినారాయణ రెడ్డి వాళ్ళు ఎప్పుడన్నా కనపడుతున్నారా ప్రజల్లో? ఒకసారి మీరు ఆలోచన చేస్తే దేవుడి కుటుంబం ఆ రోజు పార్టీ మారి తెలుగుదేశంలోకి పోయినారు. అంతకుముందు కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తానే మీరందరూ కూడా గుర్తుందా లేదో, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అందరికంటే ముందు వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా రాజీనామా చేస్తామని చెప్పినాడు. చేసినాడా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి కానాడో, రోజే ముఖ్యమంత్రి అయినాడో, మన కిరణ్ కుమార్ రెడ్డి అయితేనే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి నానా మాటలు మాట్లాడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి పోయినాడు. అక్కడైనా మర్యాదగా ఉన్నాడా? తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు ఈయనేదో ఉత్తరిస్తాడని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోకి పోతే కాంగ్రెస్ అడ్రస్ లేకుండా అయిపోయింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి పోతే ఆ రోజు ఈ దేవుడి కుటుంబం వస్తే ఏదో ఉత్తరిస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడు, ఆ యువ నాయకుడు లోకేష్ ఈరోజు చూసి వాళ్ళ మాటలు అమ్మి తీసుకుంటే కడప జిల్లాలోనే కాదు, కడప జిల్లాలో 10కి 10 సీట్లు వైసీపీకి వచ్చినాయి. ఆ వల్ల ఆదినారాయణ రెడ్డి పోతానే. కాబట్టి ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు, దేవుడి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు అన్నం పెట్టే పార్టీ వైఎస్ కుటుంబం వల్లనే అంత ఎదిగి ఆ కుటుంబానికి వెన్నుపాటు పడిచి నీచమైన రాజకీయాలు చేస్తే ఆదినారాయణ రెడ్డి రాజకీయాల్లో భద్రమైనాడు. ఆ రాజకీయాలు చేసి తెలుగుదేశం పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోయింది కదా ఎన్నికల్లో. మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు ఘాటుగా ఇస్తాను, నన్ను గుర్తిస్తారని చెప్పి తిప్పిస్తున్నాడు. ఆదినారాయణ రెడ్డిని వాళ్ళ కుటుంబాన్ని గురించి పట్టించుకునే పరిస్థితులు లేవు. ఈరోజు మీరందరూ కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ మన పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి తప్పకుండా వస్తుంది. అత్యధిక మెజార్టీతో యాదవ సోదరులు వచ్చినారు. మీరందరికీ వెళ్ళి మీరే కాదు, మీ మిత్రులు గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన పరిపాలన చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి ఉత్తరిస్తా అంటున్నారు. అంటే ఎందుకు చెప్తున్నారంటే, ఇది ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నా తరఫున ఒక్క చిన్న మనిషి కూడా బాధపడటం ఈ రోజు కళ్ళలో కూడా ఊహ చెప్పాలి. ఈ రమేష్ యాదవ్కి ఇచ్చిన గొప్ప మనసు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు. కాబట్టి వచ్చే మే నెలలో మనము జమ్మలమడుగు మన కుదిరిన భారీ ఎత్తున గెలిపించాలనేది మీలో ధైర్యం దమ్ముంటే ఆదినారాయణ కుటుంబాలు ఇద్దరు ఇవాళ భూతంలో భూపేష్ రెడ్డికి చెప్తున్నారు, ఇవాళ ఆదినాయుడికి చెప్తున్నారు. మీలో ఏముందో ధైర్యం, దేవుడి రౌడీ ఇస్తుంటే, మీలో పౌరుషం ఉంటే వాటి పోటీ చూద్దాం. ఇదే ఆదినాయుడు గెలుస్తారు. మీలో ధైర్యం ఉంటే ఆదినాయుడి, నేను ఆదినాయుడి మైక్ పులి కాదు, ఆదినాయుడి కేవలం మీడియా పులి, మైక్ పులి. నేను సూటిగా చెప్పాను, ఎప్పుడు పులి పులి అంటే పులి అనేది ఇంట్లో పులి కాదు, ప్రజల్లో పులి. నేను ఆదినాయుడికి ఛాలెంజ్ చేస్తాను, రా పోటీ చేస్తాను. నువ్వు వీరు తీసుకుంటున్నావు కదా, నువ్వు వీరు తీసుకుంటున్నావు కదా, జమ్మల